కండరాలే కాదు మనసు ఫిట్ గా ఉండాలా? మరి ఏం చేయాలి? ఏ వ్యాయామం మనకు మంచిది? తెలుసుకుందాం నేటి మహర్షి టాక్స్. అసలు ఆరోగ్యం అంటే ఏంటి? వ్యాధులు రాకుండా ఉండాలి, రోజు అలసిపోకుండా శక్తివంతంగా ఉండాలి, వయసు పెరుగుతున్నా బలం మాత్రం అలాగే కొనసాగుతూ ఉండాలంటే యోగ సాధనే అందుకు మార్గం. దీర్ఘకాలిక ఆరోగ్యానికి యోగ సాధన మాత్రమే ఉపకరిస్తుంది. యోగ సాధనకు మనకు ఎటువంటి వ్యాయామ పరికరాలు అవసరం లేదు, మనం ఉన్న పరిసరాల్లోనే చేసుకోవచ్చు. యోగ సాధనలో ప్రధానంగా నిలిచేవి ఆసనాలు, ప్రాణాయామ, ధ్యానం. ఈ మూడింటిలో ఆసనాలు శారీరక ఆరోగ్యానికి, ప్రాణాయామ మనకు శ్వాసకోశ వ్యాధులు రాకుండా నివారించడానికి, ధ్యానం మానసిక ప్రశాంతతకు, ఆత్మతత్వానికి ఉపకరిస్తుంది. సాధారణంగా శరీర ఆరోగ్యానికి వ్యాయామం అవసరం అని చెబుతాయి మన శాస్త్రాలు. వేగంగా చేసే శారీరక శ్రమ అది అలసటను మాత్రమే ఇస్తుంది. అదే నెమ్మదిగా చేసే వ్యాయామం మన శరీరానికి, మనసుకు ఉపయోగపడుతుంది. అందువల్ల యోగ సాధన మాత్రమే మన వాతావరణానికి సరిగ్గా సరిపోతుందని మన శాస్త్రం కూడా చెబుతోంది. ఎలా చూసినా బాడీ ఫిట్నెస్, మైండ్ ఫిట్నెస్ ఈ రెండింటినీ ఇచ్చేది యోగ సాధన మాత్రమే అని చెబుతారు పెద్దలు, పండితులు. అదే శారీరకంగా శ్రమను కలిగించే వ్యాయామం చేసినట్లయితే అది కేవలం శారీరక ఆరోగ్యాన్ని మాత్రమే ఇస్తుంది. శారీరకంగా మనం వేగవంతంగా చేసే వ్యాయామంలో మనకు ఇన్నర్ ఆర్గాన్స్ కు ఎటువంటి ఫలితం ఉండదు. అందువల్ల మన భారతదేశ వాతావరణానికి సంబంధించి మాత్రం యోగ సాధనే మనకు శ్రేయోదాయకం. ఇలాంటి మరిన్ని అంశాలతో కొనసాగేందుకు ఫాలో అవ్వండి మహర్షి టాక్స్, మీ ఆర్కే కొత్తకోటతో. పండుగే కాదు, రోజువారీ విశిష్టత కూడా మిస్ అవుతున్నారా? మన సంప్రదాయం మీ మొబైల్లో వెంటనే డౌన్లోడ్ చేసుకోండి వేటు న్యూస్.